నైట్ 9 అయితే వచ్చినాం గాయస్. 9 వస్తే ఇప్పటి వరకు అయితే ఇంతగానో పని అయింది. ఇంకా 2 గేట్లు అయితే పెట్టాలి. ఆ గేట్లు కూడా ఇప్పుడు ఇంకా కాలేదు. ఆల్మోస్ట్ ఇప్పుడైతే ఇంకా 80% అయితే అయిపోయింది. ఇంకా 20% ఉంది గాయస్. పని చేసి చాట్ అవుతుంది. ఈయన మంచి ఆటో నడుపుకునేటోడు గైస్. ఆటో నడిపేయకుండా ఈ పనికి వచ్చిండు. అగో శివబ్రో అయితే చేస్తూనే ఉండు. మాకు పని రాదన్నమాట. సగం పనులు వస్తాయి. సగం పనులు వస్తాయి. పైసలు మాత్రం ఎక్కువ తీసుకుంటాం. ఏమంటున్నా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకో 80% ఉంది. అది కూడా 80% అయిపోయిందా? అరే షట్ అవును. 80% అయిపోయింది. ఇంకో 20% మాత్రమే. 20-25% ఉంది. గేట్లు వేయాలి ఆడ ఈడ. వెల్కమ్ దాని తర్వాత అయితే పోయి పండుకోవాలి. ఈయన అనుకుంటా ఆల్మోస్ట్. ఇప్పుడు కానీ ర్యాపిడో ఓలా బుక్ చేసుకుంటే వచ్చిన పైసలు కూడా వాళ్ళకే తింటారు వాళ్ళు. 500-600 పోతాయి. అందుకే ఏమొద్దు బయట పని కూడా చేసి పెడతాను గైస్. ఆ గంట సింబల్ లైక్ అయితే కొట్టేసుకోండి. ఏమంటున్నా ఆల్మోస్ట్ అక్కడ ఇక్కడ మొత్తం 80 కాదు 90% అయిపోయింది. 90 కాదు 99% మొత్తం అయిపోయింది గైస్. కమాండ్ అయిపోయింది. అంతా అయిపోయింది. రేపు మళ్ళీ సాయంత్రం ఇది తీయాలి. సాయంత్రం కూడా నేను రావాలి. పక్కా రావాలి గైస్. పైసలు లేవు గాయస్. ఏమంటారు ఇంకా కొద్ది రోజులు చేయాలి. అక్కడ నుంచి 5 పెట్టి అది కూడా ఏమంటున్నా. ఇక్కడైతే టెంపుల్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఆటో అయితే మన ఆయనది ఉనగాల. ఏమంటున్నా డన్. ఏం చేస్తాం గాయస్. పొద్దుగాల 6కి స్టార్ట్ చేయాలి. సాయంత్రం 6కి చేస్తే ఇప్పుడు 3 అవుతుంది. ఇంటికి వెళ్ళేటోళ్ళు 4, ఇంటికి పోయేటోళ్ళకు పొద్దుగాల అయిపోతుంది. ఏం చేయలేం. ఏం బతుకులు. పని చేయాలి గాయస్. ఎంతన్నా పని చేస్తేనే మంచిది. ఓకేనా. పైసలు లేవు కానీ పైసలు కావాలి. ఆల్మోస్ట్ మొత్తం ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది గైస్. టైం వచ్చేసి 3:30-4 అవుతుంది. మార్నింగ్ ఈ టైం వరకు పని చేసినాం. చూడండి పైసల కోసం ఎంత తిప్పలో. పైసలు ఎవరికి ఊరికేనే రావు. చాలా కష్టపడాలి ప్రతిరోజు. పొద్దుగా లేచిన అన్నట్టు ఎట్లుంటుంది చూడండి. స్టార్టింగే వినాయకుడి నుంచి స్టార్ట్ చేసినాం. ఇలాదే రేపు జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇంకా డెకరేషన్ అవుతూనే ఉంది. మేమైతే మండపం ఫిట్ చేసేసినాం. నా బ్యాగులు ఏడున్నాయో అది వాడు మనీగాడు సుల్లిగాడు. పని చేయాలంటే ఏదో ఒకటి చెప్తాడు. నా ఆల్మోస్ట్ ఇంకా కానే కాలి. ఇంకా పూలు పెట్టాలి. ఇంకా చాలా ఉంది. మన వాళ్ళు అటు సైడ్ ఉన్నారు. చూద్దాం. మనీ కానీ డిస్టర్బ్ చేద్దాం. అరే పని కాలేరా సుల్లిగా. ఏం చేస్తున్నావు బేడాపా? పని చేయాలంటే పనుకుంటున్నావేం రా. ఏడికి వచ్చినావు రా? ఇంకో బ్యాగ్ ఏది? ఏడుందిరా? కనిపిస్తలేదురా మనీ. ముఖం చూపిరా నీది. వీడు ఎంత పని చేస్తాడంటే గాయస్ నిజంగా. ఇగో చూపిరా. అరే చూపిరా. ఆడపిల్లలు ఎవరు చూడరు రాగు. వీడు చూడు వీళ్ళు లాగులు వేసుకొని తిరుగుతుండే ఈ చూపిస్తున్న టైంలో. ఎందుకు ఎడిపోతావు? ఇంటికి వద్దావా? గాయస్ నిన్న నైట్ అయితే వేసాం కదా. అదైతే తీయనికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు నిన్నటి నుంచి ఇప్పుడు వరకు ఒక్క వీడియో తీయలేదన్నమాట. ఇప్పుడు ఎడిట్ చేసి దాంట్లో మొత్తం క్లిప్స్ యాడ్ చేసి పోవాలి. సుభాష్ మెల్లగొండ్రా. రే మాకు గాలిలో పోవాల్సిన అవసరం లేదన్నా. మెల్లగా తీసుకొని రోడ్డు మీద పోతే చాలు బా. పైన కట్లు మనోడు ఇప్పుడు మొత్తం కొట్టేసి అంటున్నాను. రైడ్ తీసుకో బాయ్. మామూలు కాదు గాయస్. ఆమె ఎందుకు ఆ పిల్ల రాంగ్ రూట్
దాని ఏమంటారు ఆ పిల్ల కానీ ఆమె మాత్రం చిన్న ఎక్కించిందంటే ఆ టైంకి వీడియో తీయాల్సింది ఎంత క్రేజీ వచ్చింది ఆమె ఎంత క్రేజీగా వస్తుందంటే అంత క్రేజీగా వస్తుండే మిస్ అయిపోయినా మా క్లిప్పు ఏం పర్లేదు నిజంగా ఆమె చిన్న ఉద్దేశం ఇప్పుడు వచ్చేసి ఏ థియేటర్ ఉంటుంది ఇది లేదు పనికి పోతున్నాం పైసలు సంపాదించాలంట మేము పైసలు పెట్టుకొని పెట్టాం మోటివేషన్ డైలాగ్ కొట్టాం మనకు అవే ఉన్నాయి వద్దు. వద్దు పైసలు పెట్టాలి మనం పోవాలి పని చేయాలి పైసలు రోజు కష్టపడ్డా ఆటో ఇగో వద్దున్నాయి చూడు అరే గెలకగండ్రా అరే అసలు పనులు చేయొద్దానా మారండ్రా అరే మారితే ఏమొస్తుంది బాయ్ నీకు మారితే ఏమొస్తుంది ప్రశాంత్ యాదవ్ కొట్టేలా అంతే అంతే ఇంట్లో వండుకుంటే ఏమొస్తుంది బే గొడ్డలు తీసుకొని నరకండి నరుకుతేనే కదా ఒక క్రేజ్ ఉంటుంది అలా డిస్మాండిల్ చేసి ఒక 2 hours 2.5 hours పడుతుంది కానీ ఇంటికి వచ్చేసి అదే చలో అదే ఆగి ఏమైందిరా అరే అరే నా పోరాడు ఉండే ఆడ తెలుసా అవునా అంతేగా నీ పోరాడేనా అవును ఇవ్వనాలి బాయ్ అంటారు గాయస్ నెక్స్ట్ వీళ్ళు ఆటో వీడున్నాము ఇప్పుడు మనం తెలిసి నగర్ దిల్సుఖ్ నగర్ ఇక్కడ నుంచి ఇంకా ఒక 6 ఉంటుందా ఇక్కడ నుంచి ఉంటుంది ఇటు సైడ్ వెళ్తే మెట్రో వస్తుంది దానికి వచ్చి ఆగుతలేదు దానికి వచ్చి ఆగుతలేదు గాయస్ ఎక్కడ వచ్చేటోళ్ళు ఒకటే ఆరం కొడుతున్నారు ఆయన మెల్లపోతాడు మొత్తం రఫ్ అండ్ డప్ కొడుతుండేడు మాకైతే ఉచ్చాలు పడుతున్నాయి ఈడ బ్యాక్ అయితే గాయస్ ఏమంటారు ఉచ్చాలు బాగా అవుతున్నాయి బాయ్ బాయ్ మెల్లగో अरे रे रे लॉन्ग कट मार रहे अरे सुभाषो ओ सुभाषो क्या है रे ఏంట్రా ఇది మాకు ఆడతానే లేదు నాకు ఆడు ఒకటే వస్తుంది ఆయనకు బండి పాడైపోతుంది అట్లా ఊది తాత మెల్లగు అని ఈ మధ్య నా బట్టలు ఏమొద్దు రేపు ఉగాది వస్తుంది కదా బట్టలు తీసుకోవాలి కదా తీసుకోవాలి గైస్ డన్ వెళ్ళాం డిస్మాంటిల్ ఆడ చూపెడతా ఎట్లయిందో ఏమైందో అసలు ఒకసారి ఫంక్షన్ హాల్ని కూడా